వస్తాం మీ దగ్గర ఫ్రీజ్ అవుతుంది. మల్లు రవి గారు, ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది, మీది ఎన్నికల మీద దృష్టి, పాలన మీద లేదు, అవునా కాదా? ఆడియో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, ఎందుకంటే ప్రజలు అసహించుకుంటున్నారు, నవ్వుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ పార్టీ రైతులు చేసిన ఆందోళన 2 సంవత్సరాలు చేస్తే 700 మంది చచ్చిపోయారు. తర్వాత ఇక్కడ ఒరేస్తే అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అక్కడ రైతుల ఆందోళన చూసే వాళ్ళు చట్టాలు విధించుకున్నారు. మీరన్నట్టు సంవత్సరం తర్వాతన లేకుంటే 600 మంది చనిపోయారని పక్కన పెడితే రైతుల ఆందోళన దృష్టిలో పెట్టుకుని చట్టాలు ఉపసంహరించుకొని మొసలి కన్నీరు గారుస్తున్నారు. ఇప్పుడు రైతుల గురించి వారికే ప్రేమ ఉంది, కాంగ్రెస్ పార్టీకి లేదని. ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే వాళ్ళు ఏం చెప్పారు? ఒరేస్తే ఉరి అని చెప్పినటువంటి పార్టీ ఇవాళ ఒరి అయిపోయటమే కాకుండా 3 రోజుల్లోనే కొన్న వడ్లకి డబ్బులు ఇస్తామని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వాళ్ళు చెప్పింది రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యానికే 500 ఇస్తామని ఎన్నికల కంటే ముందే చెప్పాడు. ఎన్నికల తర్వాత కాదు చెప్పింది. చెప్పినారో అది 100కి 100 పాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి 10 లక్షల రూపాయలు ఇస్తారన్నారు. కొన్ని వేల మంది రాష్ట్రంలో 10 లక్షల రూపాయల వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎప్పుడో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఆ బకాయిలు తప్పు ఒకటి చూపేయండి, ఎవరు తీసుకోవటం లేదో చూపేయండి, మేము చేస్తాం. ఊరికే ఆరోపణలు చేయాలనే తప్ప పాత బకాయిలు ఎప్పుడండి 5 నెలల్లో బకాయిల ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టకుండా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఆరోగ్యశ్రీ కట్టకుండా గత ప్రభుత్వం అయినా మళ్ళీ బాధ్యత మీదే అవుతుంది కదా, ఈ ప్రభుత్వం అవుతుంది కదా. 100కి 100 పనులు చేస్తాం, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని 60,000 కోట్ల రూపాయలు ఇవాళ మేము వడ్డీ కట్టాల్సి వస్తుంది. అయినా కానీ మేము ఇస్తానన్నటువంటి ఫ్రీ బస్ ఛార్జెస్లు కానీ, 10 లక్షల రూపాయలు కానీ, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇవన్నీ ప్రారంభించే 5 గ్యారెంటీలు చేర్చాము. ఏమి చేయలేదని ఊరికే మొత్తుకుంటుంటే ప్రజలు నవ్విపోతారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావటం లేదు. వాళ్ళు నిన్నటిదాకా రైతుల్ని, పేద ప్రజల్ని, అదే రకంగా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ గురించి, మరి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చేయకుండా ఇద్దరు సీక్రెట్ ఒక అవగాహనకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ మొత్తం ప్రజల్ని, రైతుల్ని హింసించినటువంటి పార్టీలు ఇవాళ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు నవ్వుతున్నారు, అసహించుకుంటున్నారు. అయినా కానీ మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక ఇది ఉండాల, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి. 5 నెలల్లోనే ఈ ప్రభుత్వం పనిచేయలేదని, ఈ ప్రభుత్వం సరిగా ప్రజలకు ఇచ్చిన హామీలు చేయటం లేదని అంటే ఏమన్నుందా? ఈ 5 నెలల్లోనే మొత్తం 10 సంవత్సరాల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అణిచివేసేటటువంటి ప్రభుత్వాన్ని 5 నెలల్లోనే 5 సంవత్సరాలు అరాచకం చూసామంటున్నారు బీఆర్ఎస్. 5 నెలల్లోనే 5 సంవత్సరాలు అరాచకం చూసామంటున్నారు. వాళ్ళకి అదే కరప అన్నా, మీకు తెలుసు కదా, ఇదేది మన ఇది మన లివర్ ఫంక్షన్, లివర్ జబ్బు వచ్చినోడికి మొత్తం దేశం అంతా పచ్చగానే కనపడిద్దట. అట్లుందో వాళ్ళిద్దరికి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఆ రకమైనటువంటిది కనపడుతుంది. ప్రజలకు కనపడటం లేదు. అందువల్లనే ఎక్కడ చూసినా మరి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గెలవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు ఎన్ని తప్పుడు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మేము చేసినా అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రజలకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలనే ఆలోచనతోనే వాళ్ళ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఉంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తారు తక్కిలపల్లి రవీంద్రరావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ
మనతో జాయిన్ గుడి